ఎవ్రీవన్, ఈరోజు నేను మా అమ్మ కలిసి అరిసెలు చేస్తున్నామండి. మేము ఎలా చేస్తున్నామో మీరు కూడా చూద్దురండి. ఎన్ని గ్లాసులు పోసామా? ఒక గ్లాస్. ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ బెల్లం తెచ్చేదాన్ని వరకు. నెక్స్ట్ ఈ బెల్లం దాంట్లో వేసేయాలి. సో అర్థమైపోయింది కదండి. అక్కడ మనం ముందుగానే ఒక 1 కిలో, మేమైతే 1 కిలో చేస్తున్నాం అనమాట. పిండి 1.5 కిలో తీసుకున్నాము. అంటే రైస్ని వాష్ చేసుకొని మనం పిండి ఆడించుకుంటాం కదా, బియ్యం పిండి ఎలా అయితే ఆడించుకుంటాం అలా ఆడించేసుకొని 1 కిలో బెల్లం తీసుకొని దాన్ని మొత్తం నీట్గా అలా రాయితో అలా కొట్టుకునేసి బెల్లం కొంచెం అలా తడిగా ఉండేంత వరకు కొన్ని నీళ్ళు పోసుకునేసి ఇలా పొయ్యి మీద పెట్టేస్తున్నాం అనమాట. అది కరగడానికి కోసము. చాలా తొందరగానే కరిగిపోతుంది, ఎందుకంటే ఇది నార్మల్ గ్యాస్ కాకుండా పెద్ద పొయ్యి ఉంటుంది కదా, అది కాబట్టి తొందరగా కరిగిపోతుంది. దాన్ని తెడ్డు అంటారు కదా. ఎంతసేపు ఉడక అది పాకం పడేది దాకా ప్లేట్లో నీళ్ళు పోసి చూడాలి పాకం. సో ఇక్కడ పాకంని ఒకటి చెక్కతో కలుపుతున్నాం కదా, దాన్ని తెడ్డు అంటారండి. మనకి తాటాకులతో వస్తుంది కదా, తాటా ఆకులన్నీ పక్కన చెక్కేసి ఇది కర్ర మాత్రమే మనం ఇలాంటి వాటికి యూజ్ చేస్తాము. ఏం చేస్తున్నావు? పాకం వచ్చిందా లేదా చూస్తుంది. అలా వేసుకొని చూసుకోవాలా? ఇంకా రాలేదు, ఉండగా రావాలి వేసినప్పుడు. ఇప్పుడు అది మెల్ట్ అయిపోతుంది, ఉండలాగా రావుతుంది. ఇంకొంచెం ఇంకా కొంచెం రావాలా? ఆరితే అలా వెళ్ళిపోకూడదు, ఒకటే దగ్గర ఉండాలి, అప్పుడు పాకం పడినట్టు. నౌ వన్స్ అగైన్ టెస్టింగ్ టైం అనమాట. ఇందాక మనం ఫస్ట్ టైం చూసాము, అది మొత్తం అసలు పిండిలాగా రాలేదు. నెక్స్ట్ సెకండ్ టైం చూసాము, కొంచెం వచ్చింది, బట్ ఉండలాగా అయిన తర్వాత అది జారిపోతుంది. సో అది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ థర్డ్ టైం ఫైనలీ సక్సెస్ఫుల్ అయ్యింది. వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్ పోసుకోవాలా? ఇంకా రావాలా? తీయంగా ఉండాలంటే ఇంకా కొంచెం రావాలి. సో దిస్ ఈజ్ అ టెక్నిక్. అంటే మనం పాకం వచ్చిందా లేదా అని కనిపెట్టడానికి కోసం మనం ఈ టెక్నిక్ యూస్ చేస్తే మనకు తెలిసిపోతుంది. టక్ టక్ అని సౌండ్ వస్తుందా? అంతే. కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరా వేయలే ఇంకా. అమ్మయ్య, మొత్తానికి 1 మేజర్ టాస్క్ అయితే కంప్లీట్ అయిందనమాట, పాకం అనేది. ఇంకొక టాస్క్ ఉంది, ఇప్పుడు చూద్దాము. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎంత అని క్వాంటిటీ ఏం లేదా, కొంచెం బాండలు పెట్టుకొని ఇది కలిపే లోపల నూనె వేడెక్కదా. ఇదొక పెద్ద మేజర్ టాస్క్ అన్నమాట, పిండి కలపడం. సో మనం ముందుగా 1.5 కిలో, మేమైతే 1.5 కిలో బియ్యం ఆడించుకున్నాం కదా, ఆ 1.5 కిలోని ఇలా ఆడించుకొని పిండి మనం బెల్లం పాకం చేసుకున్నాం కదా దాంట్లో వేసి కలుపుకోవాలన్నమాట. 1 కిలో బెల్లంకి 1.5 కిలో రైస్ ఫ్లోర్, అంటే బియ్యం పిండి 1.5 కిలో అనమాట. సో ఇలా మొత్తం వేసుకొని కలిపి ఫస్ట్ చాలా బాగుంటుందండి, తర్వాత కదా సినిమా కనిపిస్తుంది. ఎందుకంటే పిండి ఎక్కువ వేసే కొద్దీ అది గట్టి పడిపోతుంది కదా, మనకుండే బలం అంతా ఉపయోగించాలి దానికోసం. ఇలా రెడీ అయ్యింది. ఏడా ఉంది కదమ్మా. సో ఇక్కడైతే మేము ఊరికనే చేసుకుంటున్నాం అనమాట. అంటే పండక్కే చేసుకోవాలని ఏం లేదండి, ఎప్పుడు మనకు కావాలని తినాలనిపిస్తే అప్పుడు మనం చేసేసుకోవడమే. సో చూస్తుంటేనే అర్థమైపోయింది కదా, చాలా సింపుల్ అని చెప్పి. కొంచెం ఓపిక ఉండాలి అంతే, కొంచెంగా తీసుకొని పెట్టుకోవాలా. ఇలా మా అమ్మ పిండి సపరేట్ చేస్తుంటే నేనేం చేస్తున్నానంటే ఈ పిండిని ఇంకొక ప్లేట్లో పెట్టుకొని నేను తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. తీయగా సూపర్గా ఉందండి పిండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదేనికమా దీని మీద వస్తాలా? అవి పెట్టు, చెక్కలు పెట్టు.
సో ఈ ఏం చెక్కలంటే అరిసెల్ని ఒత్తుకునే చెక్కలు అంటారనమాట. వీటిని మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి. సో మనం ఎక్సెస్ ఆయిల్ని ఒత్తేసుకునే దానికోసం ఆ చెక్కల్ని యూజ్ చేస్తారు అరిసెల్ని. ఇప్పుడు ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. నూనె రాసుకోవాలి ముందు దానికి. ఇక్కడైతే అరిసెలు మేకింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ముందు మనం బాగా దబర్లో కలుపుకున్నాం కదా, దాన్ని కొంచెం తీసుకొని ఫస్ట్ ప్లేట్లో పెట్టుకొని దాంట్లో ఆ నూనె వేసుకున్నాం అనమాట. తర్వాత ఆ కొంచెంగా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని పాలిథిన్ పేపర్ ఉంటుంది కదండి, లేకపోతే పాలిథిన్ పేపర్ లేకపోయినా మనకి నూనె వస్తుంది కదా, కుకింగ్ ఆయిల్ కానీ ఏమైనా ఆయిల్ వస్తుంది కదా, దాని పేపర్ కట్ చేసైనా దాని మీద మనం ఇలా అరిసెలు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే సాఫ్ట్గా లేస్ వస్తుంది. సో అందుకని ఇలా పాలిథిన్ పేపర్ కానీ లేకపోతే కుకింగ్ ఆయిల్స్కి వచ్చే కవర్ కానీ దాని మీద చేసుకుంటాము. సో ఇక్కడ అయితే అరిసెలు రెడీ అయిపోతున్నాయి. వేడిగా ఆయిల్ కాగిపోయింది. దాంట్లో మనం చేసుకున్న అరిసెని వేసేసాం ఫస్ట్. చూడండి ఎంత బాగా పొంగుతుందో, అంటే బాగా కాగుతుందన్నమాట. బాగా కాగింది ఆయిల్ అని దాని అర్థము. సో ఇంకైతే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్కల్ని యూజ్ చేస్తాం అనమాట. ఇందాక చూపించాం కదా చెక్కల్ని ఎలా ఫ్రై అయిన దాన్ని ఈ చెక్కల మీద వేసి ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఉంటే దీంట్లో వచ్చేస్తుంది. ఇలా చిల్లులాగా ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని కింద ఇంకొకటి పెట్టుకొని వేసుకుంటే అంతే రెడీ. ఇంకా అన్నీ అలా చేసేసుకోవడమే. సో అర్థమైపోయింది కదండి, అలా అన్నమాట. సో ఆ చెక్కల్ని మనం యూజ్ చేసేదానికి అలా యూజ్ చేస్తారు. ఎందుకంటే చాలామందికి తెలియదండి, సో అందుకే చెప్పాను. అండ్ ఈ అరిసెలకి రకరకాల పేర్లు ఉన్నాయండి. మీ సైడ్ మీరేమని పిలుస్తారో చెప్పండి. ఇప్పుడు నెల్లూరు వాళ్ళైతే వీటిని అరిసెలు అంటారు, ఇంకా కొన్ని దగ్గరలో అయితే నిప్పట్లు అంటారు, ఇంకొన్ని దగ్గర అయితే ఇంకా ఏంటబ్బా ఏదో సంథింగ్ చాలా పేర్లు ఉన్నాయండి వీటికి. సో ఇక్కడైతే యమ్మీ అరిసెలు వేడిగా రెడీ అయిపోయి. అండ్ మామూలుగా వీటిని మేము పండగకి చేసుకుంటాం అనమాట. సంక్రాంతి పెద్ద పండగ వస్తుంది కదా, దానికి చేసుకుంటాము. అరిసెలు ఉన్నప్పుడు మాత్రం అసలు వాటికి జోలికే వెళ్ళాలనిపించింది అనమాట. అవి అయిపోతూ ఉంటాయి చూడండి. అరిసెలనే కాదు, మనువులు కానీ పప్పు చక్కెర కానీ ఏవైనా కూడా అది కామన్ అనమాట. వాటి జోలికే వెళ్ళాలనిపించదు, అవి అసలు తినాలనే అనిపించదు. అవి అయిపోతూ ఉంటాయి చూడండి, ఇంక లాస్ట్లో ఉంటాయి అన్నప్పుడు మనకి తినాలనిపిస్తుంది అనమాట. సో అందుకని మీకు పండగనే కాదండి, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకునేలాగా ఇంత ఈజీగా ఉంటుంది అనేది చూపిస్తున్నాము. అండ్ ఇక్కడైతే నేను ఈ అరిసెని టేస్ట్ చేయడంలో బిజీగా ఉన్నాను. అండ్ మీకు ఈ వీడియో చూసి కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బిగినర్స్ అయితే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఇలా చేసుకోండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ అరిసెలు వేడిగా కూడా చాలా బాగుంటాయండి. వేడిగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీరు వేడిగా తినే పర్సనా, అంటే స్టార్టింగ్లోనే చేసింగానే తినే పర్సనా, లేకపోతే అయిపోతూ ఉంటాయి చూడండి అప్పుడు తినే పర్సనా అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.